హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ మై టెర్రస్ గార్డెన్. చూస్తున్నారు కదా, ఇదంతా పైన మా టెర్రస్ గార్డెన్ అండి. అందులో అన్ని చెట్లు ఇలా చూపించాలనుకున్నా మీకు. డిఫరెంట్ చామంతులు ఉన్నాయి కదా, ఎల్లో, మెరూన్, వైట్, పింక్, ఆరెంజ్, వైట్, ఇవన్నీ చామంతులు అండి. అండ్ ఇటు పక్క వచ్చేసి రోజ్ చెట్టు ఉంది, ఎల్లో కలర్. అండ్ అటువైపు ఇంకో రోజ్ పెట్టాను, అది ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ మీరు చూస్తున్నారు కదా, అన్నీ మా చెట్లన్నీ మేము ఇలా టబ్స్లో కానీ బకెట్స్లో కానీ, బ్లాక్ బకెట్స్, టబ్స్ చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ తొట్టిలు మేము నర్సరీ నుంచి కొనుక్కున్నాము. అవన్నిట్లో ఇలా పెట్టుకున్నామండి మంచిగా. ఇక్కడ మీరు సెకండ్ లైన్లో చూసినట్టయితే అన్నీ మల్లె చెట్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇటుపక్క వచ్చేసి అన్నీ ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా, పాలకూర, ఇలా అన్ని టబ్స్లో పెట్టుకున్నాం మంచిగా. అండ్ సాయిల్ వచ్చేసి మేము అది కూడా నర్సరీ నుంచే తెచ్చుకుంటామండి. రెడ్ సాయిల్ ప్లస్ కంపోస్ట్ కలిపిస్తారు ఇవ్వమంటే. సో ఆ సాయిల్ మేము డైరెక్ట్గా వేసి చెట్లను పెడుతుంటాము ఇలా టబ్స్లో. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వైట్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అలా ఆర్గనైజ్ చేసుకున్నాం వైట్ స్టాండ్స్ పైన. అవి కూడా నర్సరీలో దొరుకుతాయి. అండ్ ఈ లైన్లో వచ్చేసి అన్ని మందారం చెట్లు పెట్టామండి. అండ్ ఇటుపక్క తులసి చెట్టు అండ్ యూనో తమలపాకు చెట్టు, ఇవన్నీ మ్యాంగో చెట్లు. ఇవి కొన్నేమో ఎవ్రీ 6 months కాసే ఉన్నాయి, అండ్ కొన్ని ఆల్ టైమ్ ఉన్నాయి, అండ్ కొన్నేమో ఇయర్లీ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఆల్ టైమ్ మ్యాంగో అంటే ఇలా మంచిగా ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి మ్యాంగోస్. యా. అండ్ సపోటా చెట్టు, గ్రీన్ యాపిల్, జామకాయ, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ ఆల్సో కరివేపాకు చెట్టు. అండ్ మేము ఏంటంటే నర్సరీ నుంచి ఒక అతను ఎవ్రీ 15 days వస్తాడు, వచ్చి మంచిగా మాన్యూర్ అవన్నీ పెట్టి వెళ్తాడనమాట ఈ చెట్లకి. సో అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. ఎప్పుడు ఇలా మంచిగా ఉంటాయి. అండ్ చెట్లు ఎప్పుడైతే ఇలా డ్రై అవుతాయో, ఎండిపోతాయో, అప్పుడు సిజర్తో కట్ చేస్తూ ఉండాలి మంచిగా మొదళ్ళు, సో దట్ ఫ్రెష్గా వస్తుంటాయి మళ్ళీ లీవ్స్ అవన్నీ. సో ఇవన్నీ టిప్స్ అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇదంతా మా టెర్రస్ గార్డెన్. ఇంత బ్యూటిఫుల్గా ఉంది. స్టాండ్స్ పైన పెడితే చూడ్డానికి కూడా బాగుంది. అండ్ క్లీన్ చేసుకోవడానికి ఫ్లోర్ కూడా ఈజీగా ఉంటుంది మనకి. మీరు కూడా అలా ఆర్గనైజ్ చేసుకోండి. అండ్ మేము రీసెంట్గానే దాలియా చెట్లు తీసుకున్నాము, రెడ్ కలర్ దాలియా ఫ్లవర్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే మనం బొకేస్లో వాడతామండి. రెడ్ అండ్ వైట్ తీసుకున్నాం మేమైతే. ఇఫ్ యూ లైక్ మై టెర్రస్ గార్డెన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.